అందమైన కొండల్లో ప్రయాణం సాగించి ఇలా సాగుతూ 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 కొండ అంచుల వరకు చేరుకున్నాం. పచ్చని కొండలు, ఎర్రని మట్టి దిబ్బలు, నల్లటి రాళ్ళు, అందమైన ఊరు, చల్లని వాతావరణం, పక్షుల కిలకిలలు, మిషన్ యొక్క సౌండ్లు. అక్కడ బ్లాస్ట్ జరుగుతుంది, అందుకోసం రాళ్ళకి కన్నాలు పెట్టి బాంబులు పెడుతున్నారు. ఆ ఏరియా అంతా కూడా కనిపిస్తున్నది సాలూరు మహాపట్టణం. ఈరే మా సూపర్ కిడ్స్. ఇచ్చుడే ఇదే మా ఊరు. ఇక్కడే క్వారీ రెడీ అవుతుంది. కాసేపట్లో ఇక్కడ బాంబులు పెట్టి ఆ రాళ్ళని పేలుస్తారనమాట. ఇదే మన క్వారీ. దగ్గర నుంచి కొంచెం ఇంకా ఇప్పుడు బ్లాస్ట్ జరుగుతుంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేశారు. రిక్వెస్ట్ మీద కొంచెం దగ్గరగా రాగలిగాం కానీ ఇంతకు మించి మనం అయితే వెళ్ళలేము. ఎంత పెద్ద కొండనైనా పిండే శక్తి మనిషిలో ఉందని నిరూపించడానికి ఇవి మనకి మంచి ఉదాహరణగా కనిపిస్తాయి. చాలామంది తమ జీవితాల్లో చిన్న చిన్న సమస్యలు చూసి వాళ్ళు భయపడిపోతారు, బాధపడిపోతుంటారు. దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని క్షణాల్లోనే వదిలేసుకుంటారు. అది చాలా పొరపాటు. ఇంత పెద్ద బండ రాయిని సైతం పిండి చేసే మనిషి తన జీవితంలో వచ్చే అతి చిన్న సమస్యను ఏమీ కాకుండా ఎదుర్కోవచ్చు. ప్రతి సమస్యకు కూడా ఒక బలమైన పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ భూప్రపంచంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లేదు అనే మాటే ప్రపంచంలో ఇప్పటికొచ్చి లేదు. ఆ సమస్యను బట్టి దాని పరిష్కారాన్ని వెతికి పని మనిషి ఇంకొంచెం తన ధైర్యాన్ని పెంచుకోవాలి తప్ప అధైర్యపడి తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ప్రాణాలు వదులుకుంటే దానివల్ల తన కుటుంబం, తన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడతారు. అందమైన ఈ గొప్ప అందమ జీవితాన్ని విడిచిపెట్టి తిరిగిలాని లోకాలకు వెళ్ళిపోతే ఏమీ ఆనందం. ఈ విశ్వంలో ఎన్నో అందాలు ఉన్నాయి. వాటన్నిటిని ఆస్వాదించడానికి, ఆనందించడానికి ఒక గొప్ప అవకాశం మనిషి జన్మకు మాత్రమే ఉంది. అది తప్పితే ఇంకొక జన్మలో ఎవ్వరూ కూడా ఏది ఆనందించలేరు. కాబట్టి ఉన్న ఈ జన్మను సార్థక్యం తీసుకోవడం కోసం ఎవరు కూడా ఎప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకుండా మనందరి జీవితాలు ఆనందంగా గడపాలని కోరుకుంటూ బాయ్ బాయ్. తీసుకున్నాం